హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే డిస్కషన్ చేయబోతున్నాం అనమాట. సో మీ అందరికీ తెలిసిందే. సో ఏంటంటే బేసిక్గా చాలామంది ప్రభాస్ గారి కల్కి మూవీ అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ప్రాజెక్ట్కే క్లిమ్స్ వచ్చింది. దాని తర్వాత ఒక చిన్న 50 సెకండ్ డ్యూరేషన్ ఉన్నటువంటి టీజర్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకా టీజర్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా మనం ప్రభాస్ గారిని ఏ రేంజ్లో అయితే చూడాలనుకుంటున్నామో నాగ్ అశ్విన్ గారు అదే రేంజ్లో అయితే చూపించాడనమాట. అంటే తెలిసిందే కదా, స్టార్టింగ్ అంటే కల్కి అంటే టైటిల్లోనే ఉంది. టైటిల్లో ఏంటంటే కల్కి 2898 ఏడి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 2024లో ఉన్నామన్నమాట. సో 2024లో ఇలానే ఉంటే బట్ 20 అంటే 2098 అంటే ఆల్మోస్ట్ అంటే ఇక 2498 ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందన్నమాట. సో దాని తగ్గట్టే ఆ కాస్ట్యూమ్స్ కూడా, లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ ప్రభాస్ గారు వేసుకున్నటువంటి స్టైలిష్ ఆ లుక్ ఉంది కదా, ఆ లుక్స్ మాత్రం ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయంట. అంటే కిల్ చేసి అనమాట. అంటే ఏంటంటే బిర్యానీతో ఆకలితో ఉన్న వాళ్ళకు బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో, సో ఆయన లుక్స్ కూడా ఇన్ని రోజులు సలార్ తర్వాత ఆబ్వియస్లీ సలార్లో చూసిన తర్వాత మంచి మాస్ కంబ్యాక్ ఇచ్చారు ఆయన. బట్ తర్వాత కల్కితోటి కూడా చాలా బాగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు అయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆ టీజర్లో ఉన్నటువంటిది ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ ఇంకోటి మూవీ అంటే మూవీకి మనం చూడలే కానీ రిలీజ్ చేసినటువంటి టీజర్లో చూసుకున్నట్లయితే ఆ టీజర్లో డెఫినెట్‌గా ఒక కార్ గురించి అంటే ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో పోస్ట్ చేశారు. డెఫినెట్‌గా అంటే చాలామంది ఆ ఇన్‌స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఏమనుకున్నారంటే ప్రభాస్ గారు పెళ్లి చేసుకోబోతున్నారు. మన లైఫ్‌లోకి ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అయితే రాబోతుంది అని చెప్పేసి ఆయన ఒక ఇన్‌స్టాలో స్టోరీ పెట్టుకున్నాడు కదా! సో ఆ స్టోరీ కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే డెఫినెట్‌గా ఆల్మోస్ట్ ఏంటి ఆయన మ్యారేజ్ చేసుకునే వచ్చింది కాబట్టి ఎప్పుడెప్పుడు అని ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో పెళ్ళే చేసుకోబోతున్నారు అని అందరూ అనుకున్నారు. బట్ కాకపోతే మనందరికీ తెలిసిందే అది డెఫినెట్‌గా 'కల్కి' మూవీ ప్రమోషన్‌లో భాగంగానే ఇంకా కొంతమంది గూడా అనుకున్నారు. అన్నట్టుగానే అది సో 'బుజ్జి' అంటే ఆ మూవీలో ఉన్నటువంటి ఒక కార్ అనమాట. అంటే ఆయన ఎంట్రీలో వచ్చిన సీన్ ఉంది గదా! సో ఆ కార్‌లో దిగిన సీన్‌కి దాన్ని ఎలా అంటే ఏమంటారు దాన్ని రిలీజ్ చేశారనమాట. సో ఆ టీజర్ దాంట్లో విషయానికొచ్చినట్లయితే దాంట్లో ఏంటంటే ఆ కార్ అంటే ఆ 'బుజ్జి' అనే క్యాండిడేట్ సో అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతుందనమాట. ఫస్ట్ తమిళ్ మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఈవెన్ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతూనే ఉంది. సో మనకు అది అర్థమవుతుందనమాట. ఏంటంటే ఆయన చేసే పనులకి ఎవరైనా డెఫినిట్‌గా ఏంటంటే చాలామంది అంటే ఏవన్నా చేయాలనుకుంటే ఇప్పుడు మనం 'రోబో' చూసాం గదా! లైక్ 'రోబోలో' ఎలా అయితే ఉన్నదో సో దీంట్లో గూడా ఆయన చేసే పనులకు డెఫినిట్‌గా అది మాత్రం ఏమంటారు ఆ 'బుజ్జి' మాత్రం చాలా హెల్ప్ చేస్తుందని మనకు అర్థమవుతుందనమాట. ఇన్ కేస్ ఏమైనా విలన్స్‌తో గాని, ఫైట్ రోల్స్‌తో ఏమన్నా ఫైట్ చేసే సీక్వెన్స్ గాని ఏమన్నా ఉంటే ఆ చేజింగ్ ఉంది గదా! ఆ చేజింగ్ గూడా సో అది కార్ ఇచ్చే రావ వచ్చే దాంతోటి బోల్తా బయడి పడడం. దాని తర్వాత ఈ ఒక్కరోజు కనీసం కొంచెం అంటే ఏంటంటే ప్రభాస్ గారికి నెక్స్ట్ ఆ బుజ్జికి అంటే కార్‌కి నాకు తెలిసి ఏంటంటే ఒక చిన్న గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఆ టైప్ ఆఫ్‌లో ఉంటుందన్నమాట. ఏంటంటే గొడవ పడుతూ ఉంటారు. సేమ్ టైమ్ ఇంకోటి ఏంటి పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వనంటూ ఉంటారు. ఆయన గూడా కొంచెం ఏంటంటే కొంచెం కామెడీగా గూడా క్రియేట్ చేశారని అయితే మనకైతే అనిపిస్తుంది డెఫినెట్‌గా. అండ్ ఇంకోటేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారిని కామెడీలో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అంటే ఏంటంటే కొంచెం సైన్స్ ఫిక్షన్ మూవీ అనేసరికే చాలా మందికేంటంటే కంప్లీట్‌గా ఏంటంటే హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది. కామెడీ ఉండదనుకుంటారు. బట్ ఈ 'బుజ్జికి' ప్రభాస్ గారికి మధ్య కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే కొంచెం కామెడీ గూడా సీన్స్ చూసుకున్నట్లయితే కామెడీ గూడా ఉంటాయి అనిపిస్తుందనమాట. డెఫినెట్‌గా మనం కంప్లీట్‌గా ఉంటాయని చెప్పలేము. బట్ ఉంటుందనైతే అనుకోవచ్చనమాట. ఏంటంటే ఆ టీజర్ చూసినంత వరకు. సో ఇక టీజర్‌లో ఇంకా మల్టిపుల్ అంటే ఏమంటారు మల్టిపుల్ సీన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఆయన థాంక్ యూ బుజ్జి అని ఇట్లా కింద పడి లేపే సీన్ గాని, లేకపోతే ఇది ఒక్కసారి అని చెప్పి ఆమె అంటుంది. బుజ్జి కారుండి ఇట్స్ ఓకే పర్లేదు అని చెప్పేసి. అంటే ఆ వాయిస్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు చెప్పారో అది చాలా బాగా చెప్పిందన్నమాట. ఈవెన్ డెఫినిట్‌గా రీల్స్‌లలో అయితే వైరల్ అవ్వక అయితే తప్పదు. అంత బాగా ఉంది ఆ వాయిస్ కూడా. బుజ్జికి ఇచ్చినటువంటి వాయిస్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ ఇన్‌స్టాలో మనం అనుకున్నట్టుగానే పెట్టినప్పుడు అది నాగశ్విన్ గారి ఐడియానే. అంటే బేసిక్‌గా చాలామంది ఏమనుకున్నారంటే ప్రభాస్ గారు తన పర్సనల్ లైఫ్‌ని దీంట్లో అయితే పెట్టుకోరు. అంటే ఏంటంటే సినిమాకి సంబంధించి ఇన్‌స్టాలో తన సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్‌ని పెట్టుకోరు. డెఫినిట్‌గా మూవీకి సంబంధించి అయి ఉంటుందని అన్నారు. అన్నట్టుగానే అది ప్రభాస్ గారి ఐడియా కాదట. నాగశ్విన్ గారిది ఇలా పెట్టు అని చెప్తేనే ఆయన పెట్టాడని నిన్న జరిగిన ఈవెంట్‌లో కూడా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఆయన ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇంకోటేంటంటే మనకు బేసిక్‌గా చాలా ఎక్సైట్‌మెంట్ ఉన్న విషయం ఏంటంటే దాంట్లో నిన్న ప్రభాస్ గారిది అంటే ఆ కాస్ట్యూమ్‌లోనే ఎప్పుడొచ్చినా ఏంటంటే ఒక టీ షర్ట్, ఒక ప్యాంట్ ఆ టైప్‌లో వస్తాడు గదా! బట్ నిన్న మాత్రం ఆ టైటిల్ రోల్ అంటే 'కల్కిలో' ఏ విధంగా అయితే ఉండబోతున్నాడో ఆయన, సో అందులో గూడా నిన్న వచ్చిన సీన్స్ గూడా అది మీరు సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఎంట్రీ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అంటే యూట్యూబ్‌లలో మీరు కొట్టి చూడొచ్చనమాట. సో ఆ ఒక్క సీన్ మాత్రం
ఆయన ఎంట్రీ ఇచ్చిన సీను, నాగేశ్వరన్ గారు ఇంట్రడ్యూస్ చేసిన సీను, అది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా హైనిస్తుంది కూడా. ఏంటంటే అబ్బా! ఏమన్నా ఉందారా అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా వచ్చేస్తుంది. ఇంకా కాస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే ఇన్ కేస్ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే మూవీ చాలా మందికేంటంటే అర్థం కావట్లేదనమాట. ఈవెన్ సైన్స్ ఫిక్షన్ అన్నారు. సేమ్ అటు దేవతలు కనిపిస్తున్నారు. అంటే ప్రీవియస్‌గా రిలీజ్ చేసిన దాంట్లలో అమితాబ్ బచ్చన్ గారి లుక్ చూసుకున్నట్లయితే శివుడు, నామాలు, విష్ణువు అంటున్నారు. అండ్ సేమ్ ఇటుకొచ్చేసరికి సైన్స్ ఉంది. దాంట్లోకొచ్చేసరికి కొంచెం రోబోటిక్స్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడు పోయినా అంటే ఈవెన్ మనం 28, 98కి ఎళ్ళినా గానీ మన సాంప్రదాయాలు లేకపోతే ఉన్నటువంటి నమ్మకాలు అలానే ఉంటాయని చెప్పడానికి ఈ మూవీ తీస్తున్నారనైతే మనకైతే నా పర్సనల్‌గా అనిపిస్తుందనమాట. ఎందుకంటే అప్పుడు 28, 98 అంటే ఆల్మోస్ట్ చాలా అడ్వాన్స్ స్టేజ్ అనమాట. సో, అలాంటి అడ్వాన్స్ స్టేజ్‌లో కూడా అలాంటి నమ్మకాలు లేకపోతే శివలింగం, విష్ణు ఇలాంటివి గూడా పెట్టారు. అండ్ సేమ్ టైమ్ రోబోటిక్ ఉన్న టైంలో గూడా అవి గూడా ఉన్నాయంటే ఏంటంటే మేబీ దాని గురించే గావచ్చు. అంటే సైన్స్‌కి అటు నమ్మకాలకు మధ్య జరిగే ఒక స్టోరీనైతే డెఫినిట్‌గా మనకైతే అర్థమవుతుందనమాట. ఇన్ కేస్ ఇంకా నాకు తెలిసినంత వరకు ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారిది జస్ట్ ఒక లుక్కే రిలీజ్ చేశారు. ప్రభాస్ గారిది గూడా ఒకటే చేశారు. ఈవెన్ కమల్ హాసన్ గారిది విలన్ రోల్‌లో నటిస్తున్నాడని మనందరికి తెలిసిందే. బట్ ఆయన లుక్ మాత్రం ఎక్కడ రివీల్ అయితే చేయలేదనమాట. సో, ఆయన రివీల్ చేస్తే చూడ్డానికి డెఫినిట్‌గా ఈగర్‌గా అందరూ వెయిట్ చేస్తున్నారు. బట్ ఆయనది చేయలేదు. దీపికా పదుకొనె గారిది కూడా ఒక పోస్టర్ మాత్రమే లాంచ్ చేశారు. ఇంకా దిశా పటాని గారు ఉన్నారు. దాంట్లో ఇంకా ప్రీవియస్‌గా చాలా మంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు. ఎవరు అయితే రివీల్ చేయలేదు. ప్రభాస్ గారిది మాత్రం ఆ లుక్ వరకు మాత్రమే రిలీజ్ చేశారు. ఒక టీజర్‌లో ఈవెన్ ఆయన కూడా చెప్పాడు కదా! 3 ఇయర్స్ తీసి 50 సెకండ్స్ ఉన్న డ్యూరేషన్ ఉన్నటువంటి వీడియో చూయించారని చెప్పి అదొక ఫన్నీగా నిన్నైతే జరిగిపోయిందనమాట. అండ్ జూన్‌లో అయితే మూవీ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. బట్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది, ఏంటి అండ్ ఇంకోటేందంటే చాలామంది సినిమాని పార్ట్ 1, పార్ట్ 2 ఏమన్నా తీయబోతున్నారా అని చాలా మందికైతే అనిపిస్తుంది. బట్ ఆయన ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చాడనమాట. పార్ట్ 1 వరకే ఉంటుంది. అంటే ఒకేసారి సినిమా కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 2 దీనికి సీక్వెల్స్ లాంటి ఎలాంటివి ఉండవు. ఇన్ కేస్ ఏంటంటే చాలామంది ఏంటంటే టాలీవుడ్‌లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సినిమా గురించి చాలా బజ్ క్రియేట్ చేశారన్నమాట. ఈవెన్ తమ్మారెడ్డి భరద్వాజ గారు రీసెంట్‌గా ఉన్నప్పుడు అదేం చెప్పారంటే ఆయన ఈ మూవీని గనక ప్రాపర్‌గా రిలీజ్ చేసి ఉన్నట్లయితే ఇది ఇండియాలోనే కాదు ఈవెన్ కంట్రీలోనే ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్పేసి ఆయన అన్నాడనమాట. ఎందుకంటే ఆయనకు అంత అంటే సెట్స్‌లోకెళ్ళి చూడడం, ఈవెన్ దగ్గర నుంచి అలా షూటింగ్స్ చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు దాని మీద అంటే మూవీ మీద అంచనాలు పెరిగే విధంగానే చెప్పారు తప్పితే నార్మల్‌గా ఓకే. అలా ఉంటుందని చెప్పరు. అంటే ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి అంటే ఈవెన్ 'ప్రభాస్' గారు అంటేనే మనకు 'బాహుబలి' తర్వాత 'సలార్' అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి గదా! అంతకు మించి గూడా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఎక్కువ మొత్తంలో అయితే ఆశించొచ్చు మీరు ఈ మూవీ గురించి అని జెప్పేసి చాలామంది అనన్నారు. ఈవెన్ నాగార్జున గారి టేకింగ్ గూడా మనకు తెలుసు. 'మహానటి' తర్వాత ఆయన చేసినటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ కాబట్టి సో అంటే 'ఎవడే సుబ్రహ్మణ్యం' అంటే అది వేరే ప్రాజెక్ట్. 'మహానటి' బాగా మనకందరికి తెలుసు కాబట్టి సో 'మహానటి' తర్వాత చేసే ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్‌కు అండ్ ఇంకోటేందంటే ఆల్మోస్ట్ 600 క్రోర్స్ ఏం పెడుతున్నారట. అంటే 600,00,00,000 పెట్టి తీస్తున్నారంటే వాళ్ళు ఎంత ఏ విజన్ తోటి తీస్తున్నారో అయితే మనకైతే అర్థం కావట్లేదనమాట. సో ఇన్ కేస్ అంత 'ప్రభాస్' గారికి అంత ఏమంటారు ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ అంత బడ్జెట్ పెట్టినా కమ్‌బ్యాక్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నమ్మిర్రు కాబట్టే వాళ్ళు అంత బడ్జెట్ పెట్టడానికైతే డెఫినిట్‌గా రెడీ అయ్యారనమాట. సో అందుకనే 600 క్రోర్స్ పెట్టినా మాకు ఏమంటారు భయం లేదు. అయినా ఇంకా కాస్ట్‌లియెస్ట్‌గా ఇంకా అవుట్‌పుట్ బెటర్ రావడానికే ట్రై చేస్తాం. ఇంకా ఎంతకైనా పెడతాం అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. మొత్తంగా 'ప్రభాస్' గారిదైతే లుక్ నిన్న మనం చూసినాం కదా! నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అండ్ ఆ బుజ్జి సీన్ ఆయన మధ్య జరిగిన సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా! మూవీ అయితే కంప్లీట్‌గా అటు సైన్స్ ఇటు నమ్మకాలకు మధ్య అయితే నడుస్తుందని అయితే డెఫినిట్‌గా అదొకటి అర్థమవుతుంది. దాని తర్వాత మధ్యలో సీన్స్ ఇంకేం పెడతారు లేకపోతే ఇన్ కేస్ ఇంకేమన్నా మెసేజ్ ఓరియెంటెడ్ లేకపోతే ఇంకేదన్నా ప్రాజెక్ట్ గురించి లేకపోతే దాంట్లో ఏమన్నా ఉంటుందా అని అయితే ఏదో ఒక కాన్సెప్ట్ త్రూ అయితేనే మూవీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో 600 క్రోర్స్ పెట్టి తీయాలంటే నాట్ ఏ జోక్ అనమాట. సో అందుకనే డెఫినిట్‌గా ఏదో ఒకటి ఉంటుంది. అందుకనే ఈ మూవీ అయితే తీస్తున్నారని మనకైతే అర్థమవుతుంది. సో చూద్దాం జూన్ వరకు వెయిట్ చేద్దాం. మూవీ డేట్ కూడా రిలీజ్ చేశారు. అనౌన్స్ చేశారు మూవీ టీమ్. సో ఇంకా ఇన్ కేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటివి పెడితే ఈవెన్ ఆల్ స్టార్స్‌ని మనం ఒకే ఫ్రేమ్‌లో అయితే చూడొచ్చనమాట. అటు అమితాబ్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని, ప్రభాస్ గారిని ఈవెన్ ఈ ముగ్గురు లెజెండ్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో అయితే చూడొచ్చనమాట. ఈవెన్ వీళ్ళిద్దరూ అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్మోస్ట్ ఇండియా కాదు వరల్డ్ వైడ్‌గా అందరికి తెలిసిందే. ఈవెన్ ప్రభాస్ గారు కూడా తెలిసిందే. సో ఈళ్ళు ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో ఉంటే అటు దీపికా పదుకొనె గారు వీళ్ళు ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటని ఫ్యాన్స్‌కి మాత్రం ఫుల్ మీల్స్ కాదు. ఇందాక మనం అనుకున్నట్టు బిర్యానీ అని చెప్పుకోవాలి. సో చూద్దాం ఎంతవరకు ఈ 'కల్కి' ఏమంటారు హైప్ వస్తుందో లేకపోతే మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది మొత్తానికి ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో ఇంకా మళ్ళీ మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే అయితే దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.